అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఎన్ రంగారావు గారికి క్రీస్తునామంలో వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే జూమ్లో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరులందరికీ వందనములు. అలాగే ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనములు. మరి సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్నాం. మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఈరోజు అంశము క్రీస్తు కట్టిన సంఘము ఏది? క్రీస్తు కట్టిన సంఘము ఏది? ఆ సంఘము యొక్క ఆధిక్యతలు ఏవి? ఈరోజు అంశము చాలా చక్కగా ఏనండి. క్రీస్తు కట్టిన సంఘము ఏది? ఆ సంఘం యొక్క ఆధిక్యతలు ఏవి? మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, ఒక సంఘమును కానీ ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మరి సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈ అంశమును మనము నేర్చుకుంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మనలో ఉన్న ఆలోచనలు, ఇంతకుముందు ఉన్న ఆలోచనలను పక్కన పెట్టి వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మనల్ని మనం సరిదిద్దుకుందాం. ప్రియులారా, మరి మనం ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పిల్లరా, క్రీస్తు కట్టిన సంఘం ఏది? ఆ సంఘం యొక్క ఆధిక్యతలు ఏవి అనే అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మరి పిల్లరా, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన మనము, ఆ సంఘముల గురించి తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతుల గురించి ఇప్పుడు మనము నేర్చుకుందాము. ఇలా మనం సంఘంలో చేర్చబడిన మనము ఆ సంఘం యొక్క ప్రాముఖ్యమైన సంగతులు ఇప్పుడు నేర్చుకుందాం. పిల్లారా, మరి ఆ సంగతులు అనగా 8 సంగతులు. పిల్లారా, ఆ 8 సంగతులను గురించి మనము చెప్పుకుంటూ ఆ అంశాలను బట్టి మనం వాక్యానుసారంగా చూసుకుందాం. పిల్లారా, సంఘం అంటే ఏమిటి అనేది మనము తెలుసుకుందాము. సంఘం కట్టినది ఎవరు? సంఘము ఏ బండ మీద కట్టబడినదో ఆ బండను గురించి మనం తెలుసుకోవాలి. మరి సంఘమై ఉన్న మనకు శిరస్సు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. సంఘముగానున్న మన కొరకు క్రీస్తు ఏం చేశాడో కూడా తెలుసుకోవాలి. మరి క్రీస్తు ద్వారా మనకు కలిగిన లాభము ఏమిటి? క్రీస్తు ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి? 6వది, సంఘంగానున్న మనము కలిగి ఉన్న ఔన్నత్యం ఏమిటో కూడా మనము తెలుసుకోవాలి. సంఘముగానున్న మన బాధ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. సువార్త యొక్క విశిష్టతను గురించి కూడా తెలుసుకోవాలి. ఈ 8 సంగతులను గురించి మనము లేఖనానుసారంగా చూసుకుందాం. పిల్లరా, మరి మొదటిగా మనము సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మరి సంఘము హస్తకృతమైన ఆలయము కాదు అని మనము మొదటిగా గమనించాలి. ఎందుకంటే పిల్లారా, మరి సంఘం అంటే ఏంటి? సంఘము అనగా పిలువబడిన వారి యొక్క సమూహము లేక ప్రజలు అని అర్థము. మరి పిల్లారా, సంఘము అను పదము ఎక్లేసియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. పిల్లారా, ఎక్లేసియా అనగా అను పదము యొక్క భావము పిలువబడిన వారి సమూహము లేక పిలువబడిన ప్రజలు అని అర్థము. పిల్లారా, మరి నేటి దినాలలో చాలామంది మరి తామే సంఘమని, తామే పిలువబడిన వారమని ఎరగక సంఘం అంటే మానవ హస్తకృతమైన 4 గోడలతో నిర్మించబడిన కట్టడం అని భ్రమపడుచున్నారు. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. సంఘం అనగా మానవ హస్తకృతాలతో కట్టిన 4 గోడలతో నిర్మించబడిన కట్టడం అని భ్రమపడుతున్నారు. చూడండి, క్రైస్తవులు అనబడిన వారు అనేకులు ఏమంటున్నారు? నేను సంఘానికి వెళ్తున్నాను, మీరు సంఘానికి రారా? చూడండి, మరి మీరు సంఘానికి రారా?
మరి మా సంఘంలో ఈరోజు చాలా బ్రహ్మాండమైన మరి కూడికలు ఉన్నాయి. మా సంఘము చాలా పెద్దది. మా సంఘంలో మరి ఈరోజు చాలా పెద్ద స్టార్ పెడుతున్నారు. మా సంఘానికి ఈరోజు చాలా మరి రంగులు అద్దుతున్నారు. చూడండి, మా సంఘము చాలా పెద్దది, మా సంఘము కొండ మీద కట్టబడింది, ఇంకా మా సంఘము 10 గంటలకు ఓపెన్ అవుతుందండి ప్రతి ఆదివారము అని. చూడండి పిల్లల, వారు చెప్తున్న మాటలను బట్టి మనకు మరి ఏంటి అర్థమవుతుందంటే, మరి హస్తకృతమైన ఆలయము అన్నట్లు, హస్తకృతమైన ఆలయము 4 గోడలతో నిర్మితమైన హస్తకృతమైన ఆలయంతో నిర్మింపబడిన కట్టడమేనని మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి సంఘం అంటే హస్తకృతమైన కట్టడం కాదు అని ఇక్కడ గమనించాలి పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే సంఘము అనగా పిలువబడిన ప్రజలు లేక సమూహం అని మనం ముందు గ్రహించాలి. పిలువబడిన ప్రజలు లేక పిలువబడిన వారి సమూహం అని ఇక్కడ మనము గ్రహించాలి. మరి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే సంఘం అనగా పిలువబడిన ప్రజలు. వారు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చారట? చీకటిలో నుండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహమట. చూడండి, ఇంకా అంతేకాదు, మనం ఎక్కడి నుండి వచ్చామట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, చూడండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడి దేవుని ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది. చూడండి పిల్లలు, మనం ఎక్కడి నుండి వచ్చాము? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు మళ్ళాము. మరి అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచబడుటకు నేను వారి యొద్దకు పంపేదను. ఇక్కడ మనం ఆలోచన చేయాలి పిల్లరా. చీకటి అంటే ఏంటి? చీకటికి సాదృశ్యము పాపము గుర్తు. చీకటికి సాదృశ్యము పాపము అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. వెలుగు అంటే పరిశుద్ధతకు గుర్తు. వెలుగు పరిశుద్ధతకు గుర్తు. చీకటి అంటే పాపము. మరి వెలుగు అంటే పరిశుద్ధతకు గుర్తు అని ఇక్కడ మన దాన్ని బట్టి అర్థమవుతుంది పిల్లరా. మనం ఆలోచన చేయాలి. క్రీస్తు యేసునందు పిలువబడిన వారు ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పిలువబడిన వారు ఎవరట? మరి సంఘముగా చేర్చబడిన నీవు నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడిన వారని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము 9వ వచనం చదువుకున్నట్లయితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుని యొక్క సావాసమునకు పిలువబడిన వారమే మనము పరిశుద్ధులము. మరి క్రీస్తునందు మరి ఏర్పరచబడిన వారము, సంఘంగా పిలువబడిన వారమని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇంకా అంతేకాదు మరి పిల్లరా, మరి దేవుడు దేని వలన మనల్ని పిలిచాడు? ఎలా పిలువబడ్డాము అంటే ఆయన సువార్త వలన పిలిచెను. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. చూడండి పిల్ల, ఆ పిలుపు దేని సంబంధమైనది? లోక సంబంధమైందా? పరలోక సంబంధమైందా? అంటే పరలోక సంబంధమైన పిలుపడ.
ఏప్రిల్ రాసిన పత్రిక 3:11 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడవుటకు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చూడండి, మన పిలుపునండి పరలోక సంబంధమైన పిలుపు. చూడండి మరి ఇక మరి ఈ దినాలలో చాలామంది తామే సంఘమని తామే పిలువబడిన వారమని ఎరగక, సంఘము అంటే మానవ హస్తకృతమైన 4 గోడలతో నిర్మింపబడిన కట్టడమని భ్రమిస్తున్నారు పిల్లారా. అలా భ్రమిస్తున్నారు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి సంఘము అనగా బయటకు పిలువబడిన వారి సమూహము. సంఘం అనగా బయటకు పిలువబడిన వారి సమూహం అని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మరి రెండో పాయింట్గా మనం ఆలోచన చేసినట్లయితే, సంఘము హస్తకృతమైన కట్టడము కాదు. చూడండి, ఎలా కాదు మనం ఆలోచన చేయాలి. మన పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే సంఘము హస్తకృతమైన కట్టడం కాదు. ఎందుకంటే సంఘమును క్రీస్తు పోషించి సంరక్షించుచున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మరి చూడండి పిల్లరా, సంఘం అంటే 4 గోడలతో నిర్మింపబడిన కట్టడం అయితే, ఆ సంఘమును క్రీస్తు పోషించి సంరక్షించడం ఏమిటి? మరి సంఘం అంటే 4 గోడలతో నిర్మించబడినది అయితే, సంఘమును క్రీస్తు పోషించి సంరక్షించడం అంటే ఏంటి? మనం ఆలోచన చేయాలి. సంఘము హస్తకృతమైన కట్టడం కాదని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ప్రారంభంలో ఆ కాలంలో యెరూషలేములోని సంఘమును గొప్ప హింస కలిగెను అని రాయబడ్డది. అపొస్తలుల కార్యము 8:11 ప్రారంభంలో మొదటి శతాబ్దంలో ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగెను. అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. సంఘము హస్తకృతమైన కట్టడము కాదు. ఎందుకంటే మరి యూదయ గలిలయ సమరయ దేశముల ఎంత సంఘము క్షేమాభివృద్ధి నొందెను. చూడండి, మరి అక్కడి నుంచి వారు ఎక్కడెక్కడ వెళ్ళిపోతే మరి ఎక్కడెక్కడ సంఘము క్షేమాభివృద్ధి కలిగింది? అపొస్తలుల కార్యము 9:31 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయముతో పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. చూడండి, సంఘం ఏమైంది? విస్తరించుచుండెను. మరి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. సంఘము హస్తకృతమైన కట్టడం కాదు. ఎందుకంటే సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘము అనుదినము మరి లెక్కకు విస్తరించుచుండెను. అపొస్తలుల కార్యము 16:5 రాయబడ్డది. గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. మరి మనం ఆలోచన చేయాలి. సంఘము హస్తకృతమైన కట్టడం కాదు. ఎందుకు కాదు? పౌలు బర్నబాను సంఘము సాగనంపబడ్డారట. అపొస్తలుల కార్యము 15:3 కాబట్టి వారు ఎవరు? పౌలు బర్నబా. వారు సంఘము వలన సాగనంపబడి పినికే సమరయ దేశముల యందు వెలుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషం కలుగజేసిరి. చూడండి, మనం ఆలోచన చేయాలి. సంఘము హస్తకృతమైన కట్టడం కాదు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు సంఘమును హింసించాడట. చూడండి, మరి హస్తకృతమైన కట్టడమే సంఘం అయితే మరి ఆ కట్టడంను ఏ విధంగా హింసిస్తారు? ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి అపొస్తలుడైన పౌలు గారు సంఘంను హింసించాడట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:9 ఏలైనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘంను హింసించినందున అపొస్తలుడవుటకు యోగ్యుడు కాదంటున్నాడు. చూడండి, పౌలు గారు సంఘంను హింసించాడట. అంతేకాదు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:6 ఆసక్తి విషయంలో సంఘంను హింసించి వాడనై.
చూడండి, ఆసక్తి విషయంలో సంఘంను హింసించిన వాడై ధర్మశాస్త్రం వలన నీతి నీతి విషయమే అనిందుడనై ఉంటిని. ధర్మశాస్త్రం విషయంలో అనిందుడనై ఉంటిని, కానీ సంఘంను హింసించింది ఆయనకు తెలవలేదు. చూడండి బ్రదర్, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి మూడో సంగతి మనం ఆలోచన చేసినట్లయితే, సంఘమును కట్టింది ఎవరు? సంఘము ఏ బండ మీద కట్టబడింది? ఇక్కడ మనం ఆలోచన చేయాలి. సంఘము కట్టినది ఎవరు? సంఘం ఏ బండ మీద కట్టబడింది? చూడండి బ్రదర్, మరి యేసుక్రీస్తు మరి పరిచర్య జరిగిస్తున్న సమయంలో అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ఒక సర్వే చేశాడు. శిష్యులందరూ ఏమంటున్నారు? కొందరు ప్రవక్తలు అనుకుంటున్నారు, కొందరు మరి యోహాన్ అనుకుంటున్నారు, ప్రవక్తలను ఒకడు అనుకుంటున్నారు అని వారు అంటున్నప్పుడు పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే, పేతురు నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. చూడండి బ్రదర్, మత్తయి సువార్త 16 అధ్యాయం 16 నుంచి 19 వచనం చదువుకున్నట్లయితే, అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, ఈ బండ మీద సంఘమును కట్టుదును. ఏ సంఘము? పేతురు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువు అనే బండ మీద. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను మీతో చెప్పుతున్న సంగతులు చెప్పుచున్నాను. పరలోకం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేనిని బంధింపబడదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని చెప్పాను. చూడండి పిల్లరా, మరి పేతురు ఏమని? నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, ఆ బండ మీద సంఘంను కట్టాడు. చూడండి పిల్లరా, ఇంకా 4వ సంగతి, సంఘమై ఉన్న మనకు శిరస్సు ఎవరో తెలుసుకోవాలి. చూడండి, సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. యేసుక్రీస్తు శరీరము. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. చూడండి బ్రదర్, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినది, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చూడండి బ్రదర్, కొలస్సీల రాసిన పత్రికలో 2వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడ్డది. మరి మనం ఆలోచన చేసినట్లయితే సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు అని లేఖనాల్లో రాయబడ్డది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున. చూడు రాబడ్డది, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 4వ సంగతి, సంఘంగానున్న మన కొరకు క్రీస్తు ఏం చేశాడు? సంఘంగా ఉన్న మన కొరకు క్రీస్తు ఏం చేశాడు అంటే మనము లేఖనాలు ఆలోచన చేద్దాం. చూడండి, సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు తన్ను తాను అప్పగించుకున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:25 నుంచి 27 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి అట్టు వలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునేవాలని వాక్యంతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి బ్రదర్, క్రీస్తు ప్రేమించిన సంఘం ఏది అంటే వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను
అప్పగించుకున్నాడు. ఆ సంఘము ఏది అంటే చూడండి పిల్లరా, తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనినది హస్తకృతములైన కట్టడముల కొరక. క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనినది హస్తకృతమైన కట్టడం కొరక, లేక పిలువబడిన వారి యొక్క సమూహం కొరక? పిలువబడిన వారి యొక్క సమూహం కొరకే. సంఘమై ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడంటే చూడండి పిల్లరా, మరి దేవుడు తన సొంత స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించినని రాయబడ్డది. అపొస్తలుల కార్యము 20:28 దేవుడు తన స్వరక్తమిత్తి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ సంఘం, ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి. చూడండి, సంఘమై ఉన్న మన కోసము యేసుక్రీస్తు ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరిని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విడిపించాలని తను తాను యేసుక్రీస్తు తగ్గించుకున్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. మరి ఎవరిని పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను అర్పించుకున్నాడు అంటే తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజల కొరకు, సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. చూడండి బ్రదర్, ఇంకా తన రక్తము వలన మన పాపములను మనను విడిపించి మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేశాడట. చూడండి బ్రదర్, మనల్ని ఏం చేశాడు? తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించి తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసెను అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన ప్రకటన గ్రంథం 1:7 రాయబడ్డది. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపామదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి, ఆ కుమారుని యందు విమోచన ఎవరు? యేసుక్రీస్తు ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన కలిగిందని కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మరి 5వ సందర్భంగా క్రీస్తు యేసు ద్వారా మనకు కలిగిన లాభం ఏమిటి? చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటి లాభము? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన లాభమా? లోక సంబంధమైన అదే ఈ లోక సంబంధమైన సంపద కలుగుతుందా? ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు వస్తున్నా? అలా కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే రెండవ మరణం నుంచి తప్పించడానికి. భౌతిక మరణము, శరీర మరణము అందరికీ ఉంటుంది. కానీ మనమై ఉన్న ఈ ఆత్మ మరణిస్తే ఈ పాతాళంలో పోయే భయంకర పరిస్థితిలో ఉండగా, చూడండి మరి మనం పాపానికి జోగాడుతున్న సమయంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ఆయన వచ్చేం చేయడు? ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయత వలన సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాట. 2 తిమోతి రాసిన పత్రిక 1:9 చాలా చక్కగా రాబడ్డది. 10 క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యూనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. రెండవ మరణము, ఆత్మరణమును మరి తీసివేయడానికి, ఆత్మరణంను నిరర్ధకం చేసి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు.
మరణమును నిరర్థకం చేశాడు. అక్షయతను, జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇంకా మరి యేసుక్రీస్తు వలన మనకేంటి లాభము అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు. చూడండి, తేజోవాసులైన మనను స్వాస్థ్యంలో పాలివారగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని బతిమాలుకొనుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోనికి వచ్చాము, ఒక క్రీస్తుకు ఒక రాజ్యంగా చేసెను అని లేఖనాల్లో రాయబడ్డది. మరి 6వ సంగతి మనము ఆలోచన చేసినట్లయితే సంఘముగానున్న మనము కలిగి ఉన్న ఔన్నత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. మరి సంఘముగా ఉన్న మనము మన ఔన్నత్యము, మన గొప్పతనము ఏంటో మనం కూడా తెలుసుకోవాలి. సంఘము కలిగి ఉన్న మహిమ, సంఘం కలిగి ఉన్న మహిమ అంటే సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములో నిల్వనేరవట. అంతేకాదు, సంఘము భూలోకమందు దేనిని బంధింపబడునో అది పరలోకమందు బంధింపబడును. సంఘము భూలోకమందు దేనిని విప్పునో అది పరలోకమందు విప్పబడును. మరి సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిల్వనేరవట. మత్తయి సువార్తలో రాయబడ్డది. చూడండి బ్రదరా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది. మరి చూడండి బ్రదరా, సంఘము పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి కలిగి ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది. సంఘంగానున్న మనము ఎవరమంటే చూడండి బ్రదర్, మనం ఎవరము? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములో ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప భాగ్యం మనం. మరి సంఘంగా ఉన్న మనము ఎక్కడి నుండి వచ్చి ఉన్నామో చూడండి. సంఘంగా ఉన్న మనము ఎక్కడి నుండి వచ్చి ఉన్నాము అంటే చూడండి ప్రేరా, చాలా అద్భుతమైన మాటలు. చూడండి ప్రేరా, మనము సియోను కొండకును మనము వచ్చి ఉన్నాము. మనము జీవము గల దేవుని పట్టణమునకు వచ్చి ఉన్నాము, అనగా పరలోక యెరూషలేమునకు మనం వచ్చి ఉన్నాము. వేవేల కొలది దేవదూతల యుద్ధకు మనం వచ్చి ఉన్నాము. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు మనం వచ్చి ఉన్నాము. వారి మహోత్సవమునకును మనం వచ్చి ఉన్నాము. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకు మనం వచ్చి ఉన్నాము. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును మనము వచ్చి ఉన్నాము. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మనం వచ్చి ఉన్నాము. ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనము వచ్చి ఉన్నాము. చూడండి, ఈ సంగతులు హెబ్రీయుల రాసిన పత్రికలో 12వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో రాయబడి ఉన్నాయి పిల్లారా. ఎంత గొప్ప భాగ్యం పిల్లారా. మనము ఆలోచన చేసినట్లయితే ఇంకా మనము ఎవరము అంటే దేవ స్వభావంలో పాలివారం అనుటకు అనుగ్రహించాడు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన పరలోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్టు అని రాయబడ్డది పిల్లారా. ఇంకంతేకాదు, యేసుక్రీస్తు ద్వారా మనకు ఏం కలిగిందంటే, ఏం లాభమంటే ఆ యేసుక్రీస్తు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. అంతేకాదు, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారగుటకు మనను పాత్రుడుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. కొలసీల రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది పిల్లారా. మరి ఆ క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారము. మనం ఎవరమండి? క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచనంలో పితృపారంపర్య మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి ఏ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైనది నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరగరా? మీకు తెలియదా? చూడండి,
ఇంకా చూడు, తమ జీవాన్ని క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నవారన్నమాట. మనం ఎవరము? కొలసీలకు రాసిన పత్రిక 3:3 ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం ఎవరమండి? విలువ పెట్టి కొనబడిన వారము. మన క్రైస్తవుడు ఔన్నత్యం ఏంటి? విలువ పెట్టి కొనబడిన వారము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:8-20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మయపరచండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండకండి. చూడండి, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఎవడు ఏ విధం చేత తన సహోదరుని విమోచింపలేడు, వాని కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగల వాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లా ఉండవలసినదే. ఇంకా చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచింపబడితిమి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు గవిని వెలుపుట శ్రమ పొందెను. చూడండి, మనం ఆలోచన చేసినట్టయితే ఇంకా మనము పారంపర్యమైన వ్యర్థపరతను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి ఏ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైనది నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారము. మరి క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారము. కొలసీలకు రాసిన పత్రిక 1:19-20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయను. చూడండి, మరి క్రైస్తవుడు ఔన్నత్యం మనం తెలుసుకున్నాము. ఇప్పుడు సంఘముగా ఉన్న మన బాధ్యత ఏమిటి? ఇప్పుడు మనం సంఘంగా కూడుకున్న మన బాధ్యత ఏంటో మనము తెలుసుకోవాలి. సంఘం అంటే చూడండి, సంఘము విషయంలో బోధకుని బాధ్యత ఏంటి? సంఘములన్నిటిని గురించి చింతయు కలదట అపొస్తలుడైన పౌలు గారికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27-28 ఇవియు గాక సంఘములన్నిటినీ గురించి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అపొస్తలుడైన పౌలు గారికి ఉంటున్నట్లు పరిచర్య చేయడమే కాకుండా సంఘముల యొక్క సంఘములంతా చింత ఇంకా దినదినము నాకు భారం కలుగుతున్నది. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. అపొస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1:24 రాయబడ్డది, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఇంకంతేకాదు, ఇంకా బోధకుని బాధ్యత ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16:15 రాయబడ్డది. ఇంకంతేకాదు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలని లేఖనాల్లో రాయబడ్డది. యూదా రాసిన పత్రిక 1:23 అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారిని అపవిత్రమైన ప్రవర్తనను ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. మరి సువార్త యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. 8వ సందర్భం, సువార్త యొక్క విశిష్టత. మీరు దానిని అంగీకరించితిరి, ఏది సువార్తను అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారైద్దరు. సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఇంకంతేకాదు, మరి సువార్త నమ్ము వారికి దేవుని శక్తి, నమ్మని వారికి అది వెర్రితనముగానే ఉన్నదట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము. ఇంకంతేకాదు, మరి సువార్తను గురించి సువార్తలో ఉంది దేవుని శక్తి అని లేఖనాల్లో రాయబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 రాయబడిన మాట, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అండి, దేవుని శక్తి. ఇంకంతేకాదు, మరి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము సాత్వికంలో అంగీకరించడాన్ని రాయబడ్డది. యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చూడండి, సువార్త నమ్ము వారికి రక్షణ కలుగయ్యేటకు దేవుని శక్తి అయినత. సువార్త యొక్క విశిష్ట ఏంది? నమ్ము వారికి దేవుని శక్తి, నమ్మని వారికి అది వెర్రితనంగానే ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1:16 రాయబడ్డ మాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు సువార్తను గురించి సిగ్గుపడవు పౌలు గారు అంటే, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలిగేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏంది? దేవుని శక్తి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. చూడండి పిల్లారా, ఈరోజు మనం నేర్చుకున్నాం పిల్లారా. మరి సంఘము అంటే ఏంటి? మానవ హస్తకృతంతో నిర్మించబడిన 4 గోడలని అనుకుంటున్నారు, భ్రమిస్తున్నారు. మరి సంఘం అంటే ఎవరు? పిలువబడిన వారమని, పిలువబడిన వారి సమూహమని, పిలువబడిన వారి ప్రజలమని, ఏర్పరచబడిన వారమని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారమని, అపవాది అధికారంలో నుండి దేవుని అధికారంలో పిలువబడిన వారమని. చూడండి కదా ఎంత గొప్పగా ఉన్న మాటలను మరి ఏ విధంగా మరి భ్రమలో మనల్ని నడిపిస్తున్నాడు సాతాను, ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? మనుషులు కట్టిన హస్తకృతమైన ఆ గోడలతో నిర్మించబడిన భవనం కాదని, అది స్థలమే, అది ప్రార్థించే స్థలమనే కానీ సంఘము కాదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. లేఖనాలు ఏ విధంగా మనల్ని చెప్తున్నాయి. మరి సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారమని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచబడిన వారమని, పరిశుద్ధపరచబడిన వారమని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి మనం ఎలా ఈ అంశాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు మరి మనం ఏ విధంగా తామే ఒక సంఘమని, పిలువబడిన వారమని, ఏర్పరచబడిన వారమని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలను నమ్ముదామా? ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని వారి మాటలు నమ్ముదామా? లేఖనాలు నమ్మాలండి, లేఖనాలు నమ్మాలి. అందుకోసమే సాతాను మనల్ని భ్రమపరిచి ఏం చెప్తున్నాడు? తానే వెలుగుతో వేషం ధరించుకొని సంఘానికి రండి అంటాడు. ఎవరండి సంఘము? మనుషులు కట్టిన హస్తకృతమైన ఆ 4 గోడలతో నిర్మించబడిన సంఘం, అదే సంఘమా? పిలువబడిన వారమైన మనమే సంఘము. నువ్వు నేను సంఘమే. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో సాతాను మనల్ని భ్రమపరుస్తున్నాడో, మోసం చేస్తున్నాడో. అందుకోసమే పిలువబడిన వారమని, మరి క్రీస్తు రక్తం చేత కడగబడిన వారమని, పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన వారమని. చూడండి ఎంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా సాతాను మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి వాడికి సిద్ధపరిచిన నరకానికి మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది మనం గట. అందుకోసమే ఇకనైనా లేఖనాలను బట్టి మనమే ఏర్పరచబడిన వారమని, పిలువబడిన వారమని లేఖనాలు చెప్తున్నాయి. ఇకనైనా లేఖనాలను బట్టి మనము విశ్వసించుకొని, ఆ వాక్యం మీద ఆనుకొని, వాక్యాన్ని విశ్వసించి ఆ దేవుడు ఉండే పరలోకం చేరదాం. లేదండి మా అయ్యగారు 100 సంవత్సరాలండి, 100 సంఘాలని, ఆయన మాట నమ్ముతావా? వాడు సాతాను సంబంధి. ఏం చెప్తాడు? రండి సంఘానికి రండి అంటాడు. నువ్వే సంఘమని, పిలువబడిన వారమని. చూడండి, ప్రారంభంలో సంఘమును హింసించారండి. మరి ఆ 4 గోడలను హింసించినట్లా ఏ విధంగా అనుకుందాం మనం? లేఖనాలను ఆలోచన చేయాలి. లేఖనాలను బట్టి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. అందుకోసమే మనం సాతాను ఉద్దేశాలను పక్కన పెడదాం. మరి సాతాను ఉద్దేశాలను బట్టి మీరు అడ్డ వెళ్తావా? సాతాను సిద్ధపరిచిన నరకం తప్పదు. లేదు, లేఖనాలను బట్టి మనము ఆలోచించి లేఖనాలను అనుసరించి జీవితామా? ఆ దేవుడు నుండి పరలోకం, ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. చూడండి పిల్లారా, మరి 2 మన ముంగట్నే ఉన్నాయి పిల్లారా.
సహోదరి సహోదరుడా, సంఘం అంటే మానవ హస్తకృతమైన కట్టడం కాదని, పిలువబడిన వారమని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారమని, సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోనికి పిలువబడిన వారమని మనం తెలుసుకున్నాం పిల్లారా. తెలుసుకున్న సర్వసత్యాన్ని తెలుసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.